శుభోదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభోదయం అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇది వాగ్దానము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. యువతి కాల సమయంలో దేవాదేవుడు చెప్తున్నాడు, ఆయన ఎరిగిన వారట గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారని. అయితే ఉదయ కాల సమయంలోని మన పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే అనేక మంది గొప్ప కార్యాలు చేశారు. నోవాహ్ అనే వ్యక్తి అయితే తన జీవితంలోని ఊహకందని ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేశాడు. మొట్టమొదట ట్రైనో బస్సో దేవుడు సృష్టించలేదండి, చేయించలేదు. ఓడను దేవుడు తయారు చేసి అక్కడ ఆ ఊరినంతటినీ కూడా 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఎవరు రక్షణ పొందకపోతే కుటుంబ సభ్యులు మాత్రమే రక్షింపబడి నోహా కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అట్రీతిగానే అనేకమైన కార్యాలు. దానియేలు చూసుకుంటే సింహబోన్లో ఉండి ప్రార్థన చేయగా సింహాలు ఏం చేయకుండా ఆయన్ని కాపాడినట్లుగా దేవుని వాక్యలేఖనాలు మనము చూస్తాం. అదే దావీదుని చూసుకుంటే దావీదు జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఆ సింహం వచ్చి గొర్రె పిల్లలు తీసుకెళ్లిపోతుంటే ఆ గొర్రెని చీల్చి వస్తాడు. అలాగా అనేకమైన కార్యాలు. గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు గొలియాత్ను కూడా చంపడానికి దేవుడు దావీదుకి సహాయం చేస్తాడు. అలాగే అనేకమైన కార్యాలు దేవుడు. సంసోను చూసుకుంటే సంసోను జీవితంలో కూడా ఒక గాడిద దవడను పట్టుకొని 300 మందిని కొట్టినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన బిడ్డలు ఎరిగిన వారే అంటే ఆయన ద్వారా వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఆయన ఎరిగిన వారమే ఉన్నాం. మనం కూడా ఆయన తెలుసుకున్న వారమే ఉన్నాం. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఆనాడు దావీదు జీవితంలోని, నోవాహ్ జీవితంలోని, దానియేలు జీవితంలోని, అలాగే ప్రభా సంసోను జీవితంలోని అయ్యా అనేకమైన మా పితరుల జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాం, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాం. అలాగే మీరు మా జీవితంలో కూడా చేస్తున్నారు. అన్నమాట మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని నింపి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.